కన్నా అంటే ఎవరు కూడా కన్నా 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 మా ఎండి ఫోన్ చేసి అర్జెంట్కి వెళ్ళండి పెద్ద ధర్నా అవుతుందని చెప్పారు ఎండి కదా. ఒకసారి స్లోగన్ చెప్పండి. స్లోగన్ చెప్పండి. రాష్ట్ర ప్రధాని గారు వైస్ శ్రీనివాసరావు నాయకత్వం, వైస్ శ్రీనివాసరావు నాయకత్వం, రాష్ట్ర రమణారెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. పోరాడతాం ఆ సంస్థలు పరిష్కరించేంత వరకు, పోరాడతాం ఆ సంస్థలు పరిష్కరించేంత వరకు, ఆ సంస్థలు పరిష్కరించేంత వరకు. నా పేరు నీలకంఠం. నా పేరు నీలకంఠం, విశాఖపట్నం రీజనల్ సెక్రటరీ NMUA. సార్, ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కార్మికులకి 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని మీ ప్రధాన డిమాండ్గా పెడుతున్నామండి. విశాఖపట్నంలో షార్ట్ల విషయంలో అవకతవకలు జరిగే సీనియారిటీ ప్రకారంగా కౌన్సిలింగ్ మీద షార్ట్లు అయితే వేయమని చెప్తున్నారు. వేసిన షార్ట్లు తప్పుడు షార్ట్లు వేశారు కనుక సీనియారిటీ ప్రకారంగా కౌన్సిలింగ్ చేసేయమని అయితే రెండో డిమాండ్గా పెడుతున్నామండి. మహిళలకు టెర్మినల్ పాయింట్, టెర్మినల్ టు టెర్మినల్ వాష్రూమ్ అయితే ఎక్కడ ఉండట్లేదు. దాని మీద అయితే వ్యక్తిగతంగా మేనేజ్మెంట్ అయితే వాళ్ళ మీద దండయాత్ర జరుగుతుందండి. దాన్ని అయితే మేము తీవ్రంగా యూనియన్ పరంగా ఖండిస్తున్నామండి. మరి టీటీఎల్ రాసే కేసుల మీద అక్రమంగా కేసులు రాస్తున్నారండి. అది టీటీఎల్ ఫ్రాడ్గా మేమైతే టీటీఎల్ ఫ్రాడ్, పాసింజర్ ఫ్రాడ్గానే మేమైతే గమనిస్తున్నామండి. ఎందుకంటే అవకతవకలు వాళ్ళు ఉన్నా కానీ కండక్టర్ డ్రైవర్ వాళ్ళు లేదండి. మరి అటువంటి కేసుల మీద కూడా మేము సరైన నిర్ణయం తీసుకోమని అయితే మేమైతే హెచ్చరిస్తున్నామండి మేనేజ్మెంట్కి. ఇంకోటి ఏంటంటే కేసులు డిపో స్పేర్ కేసులు డిపోలను లిఫ్ట్ ఇవ్వాలి, అయితే వేరే డిపోకి అయితే మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దాని మీద కూడా మేనేజ్మెంట్ వెనక్కి తీసుకొచ్చి జాయిన్ చేయడం అయితే జరిగిందండి. మరి అనేకమైన సమస్యల మీద అయితే పోరాటం చేస్తున్నాం. మరి విశాఖపట్నం రీజన్లో ఇక్కడ డిపిటిఓ గారు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన కార్యక్రమం చేస్తున్నారండి. ఆ వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలన్నింటి మీద కూడా ఇక్కడ యూనియన్ నాయకులు పిలిచి సానుకూలంగా వాటి మీద పరిష్కరించాలని అయితే మేమైతే యూనియన్గా డిమాండ్ చేస్తున్నామండి. విజయనగరం జోనల్ కార్యదర్శిని. నా పేరు ఎంబీఆర్ మూర్తి, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కార్యదర్శిని. జోన్ వ్యాప్తంగా సుమారు 3 నెలల కాలం నుంచి ఉద్యమం జరుగుతుంది. మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీస్ ముందు విజయనగరంలో 43 రోజులు రిలే నిరాదీక్ష కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఛాంబర్లో 4 సార్లు చర్చలు పిలిచి అనేక రకాలైనటువంటి సమస్యలు కొన్ని పరిష్కరించడం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కానీ, మన్యం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అనేక రకాలైన సమస్యలు కొన్ని పరిష్కరించడం జరిగింది. కొన్ని సమస్యలు పరిష్కరించవలసినటువంటి ఆవశ్యకత ఇంకా ఉంది. మరి విశాఖపట్నం జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి డిపిటిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీతో పిలిచి మాట్లాడమని, సమస్యలు పరిష్కరించమని మరి గౌరవ ఈడీ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితి ఇక్కడ నెరవేరలేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఆందోళన ప్రకారంగా విశాఖ జిల్లాలో నిన్నటి నుంచి 18/1/2024 నుంచి నిరవధిక రిలే నిరాహారదీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్స్, ఇంకా ఏవైతే సస్పెన్షన్ కేసులు ఉన్నాయో అవన్నీ లిఫ్ట్ చేయాలని, సీనియారిటీ ప్రకారంగా డ్యూటీ చార్ట్లు వెయ్యాలని చెప్పేసి, మహిళా కార్మికులకి నెలకు 3 రోజులు లీవ్ ఇవ్వాలని, మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని తక్షణం పరిష్కరించాలని, ఏదైతే డిపోల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించాలని న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద ఈ ఉద్యమము ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులైనటువంటి రీజనల్ మేనేజర్ గారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ కమిటీకి పిలిచి తక్షణం కానీ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని జోనల్ కార్యదర్శిగా తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యమం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉంటుంది, ఎన్ని రోజులైనప్పటికీ. గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీస్ ముందు 43 రోజులు చేయటం జరిగింది. అనేక రకాల సమస్యలు పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. కార్మికుల తీవ్ర ఆందోళన ఉంది. కాబట్టి తక్షణం యాజమాన్యం పిలిచి
సమస్యలు పరిష్కరించడం మంచిదని చెప్పి మరి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.